హాయ్. హలో. నమస్తే అండి. ఇవాళ వీడియో వచ్చేసి బొటిక్ ఎవరైనా కొత్తగా స్టార్ట్ చేయాలనుకునే వాళ్ళ కోసం నేను ఎంతో కొంత ఇన్ఫర్మేషన్ అయినా వాళ్ళకి యూజ్ అవుతది కదా అని చెప్పేసి నా బొటిక్‌ని చూపిస్తూ ఈ వీడియో చేస్తున్నాను. ఇదొచ్చేసి నా బొటిక్ ఫ్రంట్ అండి. ఇదొక షాప్ ఉంటుంది. ఒక షట్టర్‌లో నేను క్లాత్స్ పెట్టుకున్నాను. శారీస్ కూడా నేను సేల్ చేసేదాన్ని. శారీస్ ఉన్నాయి. కొన్ని ఫ్యాబ్రిక్స్ ఉంటాయి. అలా అంటే కొన్ని కుట్టే వాళ్ళకి సంబంధించిన మెటీరియల్ కూడా బయటుంటుంది. ఆర్డర్స్‌వి కూడా అలా. ఇదొచ్చేసి నెక్స్ట్ రూమ్. ఈ రూమ్‌లో మిషన్స్. మనకు ఫస్ట్ ఒక మిషను, ఒక మాస్టరు, ఒక మగ్గము ఇలా మనం పెట్టాలనుకునే దాన్ని బట్టి బేసిక్‌గా కొన్ని తీసుకోవాలండి. ఒకేసారి ఇన్నిన్ని కొనేసి తర్వాత అరే! ఇంత అవ్వట్లేదు అని ఆలోచించకుండా కొద్దిగా పెంచుకుంటూ పోతే మనకు బావుంటుంది. ఇదొచ్చేసి కటింగ్ టేబుల్. కటింగ్ టేబుల్ ఒక సర్టెన్ హైట్ నేను మాస్టర్‌ని అడిగి ఎంత హైట్ కావాలని ఆ హైట్‌తో చేపిచ్చుకున్నాను. కటింగ్ టేబుల్ అయితే కొంచెం స్ట్రాంగ్‌గా ఉంటే బావుంటుందది. కదలకుండా అటు ఇటు కొంచెం ఇట్లా కదులుతూ ఉంటే బాగోదు. ఇంకా మనకు బాగా అవసరమయ్యేవి వచ్చేసి ఇవండి. ఆహ్, థ్రెడ్స్, ఆహ్, టిష్యూ క్లాత్స్, ఇంకా చిన్న ఇవి చాలానే ఉంటాయి. క్యాన్ అని. ఇలాంటివి కొన్ని ఎక్కువ ముందే స్టోర్ చేసి పెట్టుకుంటే మాటికి పరిగెత్తే పనుండదని. ఈ ఐరన్ టేబుల్, స్టీమ్ ఐరన్ కంపల్సరీ కావాలి మనకి. సో, మనకు కావాల్సినయి ఏంటి? ఫస్ట్ ఒక మిషను, ఐరన్ ఐరన్ టేబుల్ ఒకటి, కటింగ్ టేబుల్ ఒకటి. సరే ఒక్కటే మాస్టర్ ఉన్నారనుకోండి, ఐరన్ టేబుల్, కటింగ్ టేబుల్ ఒకేసారి ఒకే దానిపైన మేనేజ్ చేస్తారు స్టార్టింగ్‌లో. దెన్ తర్వాత మీకు గ్రోత్ ఉంది అన్నప్పుడు ఇంకొక టేబుల్ పెట్టుకుంటే సరిపోతుంది. ఇవొచ్చేసి మగ్గం. ఫస్ట్ ఒక్క మగ్గం సరిపోతుంది. తర్వాత మీకు గ్రోత్ ఉన్నప్పుడు పెంచుకోవచ్చు. అలా అంటే ఒకేసారి ఇన్నిన్ని కొనేసి ఇంత పెట్టేయాలి, ఈ లెవెల్‌లో పెట్టాలి అని ఆలోచించకుండా సింపుల్‌గా స్టార్ట్ చేస్తే బెటర్ ఉంటుంది. మగ్గం మగ్గంకి సంబంధించిన మెటీరియల్ కూడా నేను మాస్టర్‌కే చెప్పేస్తాను తనకి. తనే తెచ్చేసుకుంటారు. ఏది ఎంత అవసరమైతది, ఏంటిది అంటే మనం పరిగెత్తినా ఆల్మోస్ట్ అంతకే అవుతుంది. సో, తనకే చెప్పేస్తాను. తనే తెచ్చేస్తారు. ఇదొక్కటొచ్చేసి నేను స్టార్టింగ్ అయితే లైనింగ్స్ ముందే ఏం స్టోర్ చేసుకోకపోతుండే. ఇప్పుడైతే కొన్ని లైనింగ్స్ స్టోర్ చేసుకుంటాను. ప్రతిదానికి బయటికి వెళ్లి తేవాలన్నా, తెప్పించాలన్నా ఇబ్బందనిపిస్తది. డైలీ చాలానే కుట్టాల్సొస్తది గదా! రోజు అన్నన్ని లైనింగ్స్ ఒకేసారి తెప్పియాలంటే కొన్ని మర్చిపోతాం. మళ్ళీ మధ్యలో ఎళ్ళాల్సొస్తది. అలా ఉండకుండా కొన్ని లైనింగ్స్ బేసిక్ రెగ్యులర్ కలర్స్ అయితే మాక్సిమం ఉంచేసుకుంటాను. క్రేప్ లైనింగ్ గానీ, కాటన్ లైనింగ్ గానీ. సాటిన్ అలాంటివైతే అప్పుడప్పుడు తెచ్చుకుంటాను. ఇదొచ్చేసి కొన్ని బార్డర్ లేసెస్, రా సిల్క్ క్లాతులు కొన్ని ఉంటాయి. ఎక్కువేముండవు. అవసరాన్ని బట్టే తెచ్చుకుంటానది. సో, ఫస్ట్ మనం ఎంత వీలైతే అంత తక్కువ బడ్జెట్‌లో ప్లాన్ జేసుకోవాలి. నాకు తర్వాత ఇవి గ్రో అయినాయి. ఫస్ట్ ఒకటే మగ్గం ఉండింది. ఇప్పుడు 3, 4 మగ్గాలుంటాయి. ఒకటి శారీస్‌ది ఉంటది. అది రెగ్యులర్‌గా ఏం ఫిక్స్ చేయము. శారీస్ ఉన్నప్పుడే అది ఫిక్స్ చేస్తాం. ఇదొచ్చేసి ఇన్వర్టర్ అండి. ఇన్వర్టర్ నేను ముందే తీసుకున్నాను. కరెంట్ పోయే ఛాన్సెస్ ఉంటాయి గదా! ఊరికే వర్క్ డిస్టర్బెన్స్ ఎందుకు అని జెప్పేసి. ఇది అండి. ఇది కూడా మర్చిపోయాను. ఓవర్‌లాక్ మిషన్ అయితే కంపల్సరీ. ఫస్టే తీసుకోవాల్సొస్తది. సో, మనకు స్టార్టింగ్ ఏం అవసరం? ఒక మిషను, ఒక ఓవర్‌లాక్ మిషను, కటింగ్ టేబుల్, ఒక్క స్టీమ్ ఐరను, ఇంకా బేసిక్ బేసిక్ థ్రెడ్స్, హుక్స్ ప్యాకెట్స్, ఆహ్, ఇంకా ఇలా కొన్ని నీడిల్స్ అని ఇలాంటివన్నీ కొన్ని మనకు అర్థమవుతుంటది. స్టోర్ స్టార్ట్ అయ్యాక ఆటోమేటిక్‌గా మనం తెచ్చేసి ఉంచేసుకుంటాం. ఇంకా మ్యాండేటరీ ఏంటంటే మాస్టర్ కంపల్సరీ. కొంచెం పేషెన్స్ ఉండే మాస్టర్ అయితే మనకు కూడా మంచిది. మాస్టర్‌తో పాటు మనకు డబుల్ పేషెన్స్ ఉండాలి. అప్పుడే కస్టమర్ మనకు రీచ్ ఔట్ అవుతారు. మనం కొంచెం రఫ్‌గా మాట్లాడాము, ఏముంది నాకు ఇలానే చేస్తాను, ఇలానే వస్తది అని మాట్లాడితే మాత్రం కస్టమర్ రారు. మనకు మీ ఖచ్చితంగా మీరు స్టార్ట్ చేయాలనుకుంటే మాత్రం మీకు చాలా పేషెన్స్ అయితే ఉండాలి. అది చాలా ఇంపార్టెంట్. హ్మ్. ఇంకా మీకు ఇంకా ఎలాంటి ఇన్ఫర్మేషన్ కావాలి, ఏంటిది అనే దాన్ని బట్టి నేను నెక్స్ట్ వీడియో చేస్తాను. ఏమైనా ఇన్ఫర్మేషన్ ఉంటే మీరు ఒక మెసేజ్ చేయండి. ఎంత ఫైనాన్షియల్‌గా మనకి ఎంత అవుతది, ఎంత ఖర్చవుతది, ఏంటిది అవన్నీ మీకు ఇన్ఫర్మేషన్ కావాలి అంటే నెక్స్ట్ వీడియోలో నేను చేస్తాను. సో, ఓవరాల్‌గా మనకు అవసరమయ్యేవి ఇప్పుడు మీకొక ఐడియా వచ్చిందా? దాన్ని బట్టి మీరు ప్లాన్ చేసుకోండి. చెయ్యొచ్చు. వర్క్ చేస్తే గనక సక్సెస్ కంపల్సరీ ఉంది. అదైతే నేను చెప్తాను. ఓపిక ఉంది, మీకు చేయగలము, కాన్ఫిడెన్స్ ఉంది. కంపల్సరీ కొన్ని రోజులైతే వెయిట్ చేయాలి మనము. ఇమ్మీడియేట్‌గా సక్సెస్ అయితే ఏ ఫీల్డ్‌లో రాదు, ఏ బిజినెస్‌లో రాదు. ఇదైతే
చూసుకొని ప్లాన్ చేసుకోండి. థ్యాంక్ యూ.